ఏదో పెద్ద బాగు చేయడానికి నిన్ను కక్ష సాధింపు కానీ నీకు నువ్వు బిల్డప్ ఇచ్చుకుంటే ఎలాగా? అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే బిల్డప్ ఇచ్చుకునే వాళ్ళు ఎక్కువ, విషయం తక్కువ. చూసాక మన అధికారం ఉన్నప్పుడు ఈ జిల్లాలోనే ఎంతమంది బిల్డప్లు ఇచ్చారు, అధికారం పోగానే ఏమైపోయారో తెలుసు కదా. కాబట్టికి నోరు మూసుకొని చేసిన తప్పు ఒప్పుకొని శిక్ష అనుభవించి బయటికి వస్తే మంచిది. ఇలాంటి కారు కూతులకు వస్తే ఇంకా నీ మీద ఏవైతే ఉన్నాయో, ఏ అవినీతులు అయితే ఉన్నాయో, ఎక్కడైతే కబ్జాలు చేసావో ఆ కబ్జాలన్నీ కూడా ప్రజల ముందు పెడతాము. నీలాంటి వ్యక్తులు రాజకీయ జీవితంలో పనికిరారని తెలుస్తామని తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దౌర్జన్యం చేయడానికి వెళ్ళినందుకు నీ గిఫ్ట్గా ఇచ్చాడని నువ్వు ఇవాళ నీతులు చెప్తావేంటి? నీ కొడుకు విదేశాల్లో చదువుకుంది ఎందుకు? నీ కొడుకు విదేశాల్లో ఎంఎస్ చేసింది ఏంటి? మాస్టర్ ఆఫ్ సైన్స్. అంటే సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనమనా? ఏమో మాకైతే తెలియదులే. ఎంఎస్ అంటే సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనమనా? కొంట అరెస్ట్ చేయకూడదా? బలహీన వర్గాలు నేను బలహీన వర్గానికి చెందిన వ్యక్తినే. బలహీన వర్గాలకు ఒక రాజ్యాంగం, మామూలు వాళ్ళకి ఒక రాజ్యాంగం లేదే. సిఐడి పదవి తీసుకున్నావు కదా, ఆ కోటాలో నువ్వు ఎమ్మెల్యే తీసుకున్నావు కదా. ఒక 10 మంది నన్ను నువ్వు చదవడానికి నీ గౌడ కులస్తులను పంపించావా? ఒక 10 మంది పేద గౌడ కులస్తులకి పెళ్ళిళ్ళు చేయడానికి ఏమైనా సహకరించావా? లేదా ఫారెన్ అక్కర్లా ఇక్కడ ఈ రాష్ట్రంలో చదువుకోవడానికి ఒక 10 మందికి ఫీజులు కట్టావా? ఎందుకంటే మాట వస్తే కులం ఏంటి? నేను బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా. చెప్పు, ప్రతిదానికి కులం ఏంటి? నేను బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నన్ను అరెస్ట్ చేసి ఏంటో నీ మీద కక్ష సాధింప బాలు పచ్చేవి నువ్వు, నీ మీద కక్ష సాధింప. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్ళినటువంటి నువ్వు ఇవాళ 50 రోజులైనా సరే నిన్ను టచ్ చేయలేదంటే చంద్రబాబు నాయుడు గారికి కనికరించే గుణం ఉండబట్టి నిన్ను టచ్ చేయలే. అలాగని సిఈడి జప్తు చేసిన ఆస్తులు, ఈడీ జప్తు చేసిన ఆస్తులు కొనుగోలు చేస్తే చట్టం తన పని తాను చేస్తుంది. అంటే చట్టం తన పని తాను చేయకూడదా? నీ కొడుకుని ఎంఎస్ చదివించింది దేనికి? మాస్టర్ ఆఫ్ సైన్స్ చదివించింది దేనికి? సిఐడి జప్తులో ఉన్న ఆస్తులు కొనుక్కోవచ్చని. మాట వస్తే కులం పేరు పెట్టి ఈ రాష్ట్రంలో కులాలు చిచ్చులు రేపడంలో జగన్మోహన్ రెడ్డి అందుకో ముందుంటారు. అరే పట్టుమని 50 రోజులు అవ్వలేదు అధికారం పోయి. అరే చేసిందే దొంగతనం. ఆ దొంగతనం పట్టుకోరండి. చెప్పు నువ్వు రా, కమాన్. సిఐడి జప్తు చేసినటువంటి ఆస్తుల్ని ఎక్కడ ఏ రాజ్యాంగంలోనూ కొనొచ్చని ఉందా? పోనీ లేదా? 9/5/2002 9/5/2002 అంటే అప్పటికి ఇతను మంత్రి పదవిలో కానీ ఎమ్మెల్యే కానీ ఉన్నాడు. అంటే అధికారంలో ఉన్నాడు. అధికారం శాశ్వతం అనుకొని ఈ పని చేశాడు. ఇవాళ అధికారం పోయింది, ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజాధనాన్ని ఎక్కడ ఎవరో దోచుకున్నా వాళ్ళ భర్తం పడతారు, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. దానికి నీకు కులాలేంటి, మతాలేంటి మాకు తెలియక అడుగుతున్నాము. ఏంటి ఇది చెప్పండి, ఏంటిది? నువ్వు కొన్న స్థలం తాలూకా ఫోటో కదా?
ఇది నువ్వు కొన్న స్థలం తాలూకా ఫోటో కాదా?